నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఎస్వి నాగనాథ్ గారు, ఆస్ట్రో సైకాలజిస్ట్. హలో సార్. సార్, సింహరాశి, వ్యాలంటైన్ సింహరాశి గురించి చెప్పాలి అంటే మీరు ఏం చెప్తారు? వీళ్ళ వ్యక్తిత్వం ఏంటి? వీళ్ళ అసలు ఏ టైప్ ఆఫ్ లవర్స్ వీళ్ళు? సింపుల్గా వీళ్ళ గురించి చెప్పాలి అంటే మీరు మీ అనాలిసిస్లో ఎలా చెప్తారు? వాలంటైన్ సింహరాశి అంటే దే ఆర్ ప్రైడ్ లవర్స్. ఓకే. They are more like the leadership love. I can say in one word, pride love అన్నది ఎందుకు చెప్పానంటే వీళ్ళు జీవితంలో వాళ్ళ ఏ స్థాయిలో ఉన్నా, ఒక ఆర్డినరీ టు ఆర్డినరీ వాచ్మెన్ దగ్గర నుంచి మీరు ఒక వరల్డ్ క్లాస్ ఒక స్పోర్ట్స్ పర్సనాలిటీ, పాప్ సింగర్ ఎవరైనా కావచ్చు, పొలిటీషియన్ ఎవరైనా కావచ్చు, వాళ్ళ జీవితంలో వాళ్ళు గర్వంగా ఫీల్ అయ్యేది ఏదో ఒకటి వాళ్ళు ఒక ట్యాగ్ లైన్ పెట్టుకుంటారు. దే ఆల్వేస్ లవ్స్ టు బీ పాయినర్. దే డోంట్ వాంట్ టు బికమ్ ఎ లీడర్. గుర్తుపెట్టుకోండి, పాయినర్ అనేవాడు వాడు సృష్టిస్తాడు దేనైనా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వాచ్ ఫస్ట్ కనిపెట్టినవాడు పాయినర్. ఆ తర్వాత 100 కంపెనీలు వస్తాయి. సో హీ వాంట్స్ దట్ పాయినర్ ఐడెంటిటీ. ఓకే. ఈ లీడర్షిప్ అనేది ఏముంది, అందరు ఫాలో అవుతారు. ఒక సిస్టంలో వాళ్ళందరూ కూడా అడ్జస్ట్ అవుతారు, సర్వైవ్ అవుతారు. కానీ ఒక సింహరాశి అనే వాళ్ళు ఆడ లేదా మొగ ఎప్పుడు కూడా నెంబర్ 1 పొజిషన్ ఇష్టపడతారు. నెంబర్ 2, నెంబర్ 3 ఇష్టం ఉండదు వాళ్ళకి. వాళ్ళ ఇంటెలిజెన్స్, క్రియేటివిటీ కూడా 6 రేంజ్లో ఉంటుంది. ఇది సింహరాశి వాళ్ళకి. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ప్రైడ్ ఐడెంటిటీ లేకుండా వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉండలేరు. మేషరాశి గురించి కూడా చెప్పా కదా, మేషరాశి వాళ్ళకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఒక ఐడెంటిటీ క్రైసిస్. అది ఐడెంటిటీ కోసం వాళ్ళు కష్టపడతారు. అది లేకపోతే వాళ్ళు బతకలేరు. అది లేకపోతే ఇంకా వేస్ట్ లైఫ్ అనుకుంటారు. సో సింహరాశి వాళ్ళకి కూడా if they are not tagged with some pride identity, they feel that life is worthless. Okay. సో ఈ ప్రైడ్ ఐడెంటిటీ కోసం వీళ్ళు అన్ని రకాల సమస్యలు, కుటుంబ సమస్యలు, చుట్టుపక్కల వాళ్ళ సమస్యలు, ఇవన్నీ కూడా నెత్తినేసుకొని వాటిని పరిష్కరించడంలో వీళ్ళు బిజీ అయిపోయి వీళ్ళు కన్ఫ్యూజ్ చేసేసుకొని ఇన్వాల్వ్ అయిపోయి తీరా వీళ్ళు ఒక లెసన్ నేర్చుకుంటారు. ఏంటంటే వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళని ఒక కరివేపాకులాగా వాడారని తెలుసుకుంటారు. ఓకే. సో ఈ క్వాలిటీ ఎందుకు చెప్తున్నానంటే, ఈ ప్రైడ్ ఐడెంటిటీ వల్ల వీళ్ళ జీవితంలో ముఖ్యంగా అమ్మాయిలు, అబ్బాయిలు, ఈ సింహరాశిలో పుట్టిన వాళ్ళు స్కూల్ ఏజ్ నుంచి కూడా వీళ్ళు ఎప్పుడు కూడా చాలా చురుగ్గా ఉంటారు. ఒక సింహరాశి వాడిని ఐడెంటిఫై చేయాలంటే వాళ్ళని టచ్ చేస్తే వాళ్ళ టెంపరేచర్ చాలా హై ఉంటుంది. ఓకే. వేడి తత్వం వాళ్ళది శరీరం. ఈ వేడి తత్వం ఒకటిను, రెండోది వీళ్ళు ప్రతి దాంట్లో కూడా ముందర ఉంటారు. అది సోషల్ ఇష్యూవా, ఫ్యామిలీ ఇష్యూవా, గర్ల్ ఫ్రెండ్ ఇష్యూవా, బాయ్ ఫ్రెండ్ ఇష్యూవా, సెకండరీ. బట్ దే ఆల్వేస్ రెడీ టు సాల్వ్ ద ప్రాబ్లం. నేను సాల్వ్ చేస్తాను, నేను నుంచుంటాను అనేటువంటి ఒక తత్వం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వీళ్ళు తొందరగా ప్రేమించబడతారు. ఈ నేరేషన్ ప్రేమించబడతారు. వీళ్ళు ప్రేమించడం కాదు, వీళ్ళే ప్రేమించబడతారు. ఇప్పుడు సింహరాశిలో పుట్టిన మగవాళ్ళకి 10 మంది అబ్బాయిల ఫ్రెండ్స్ ఉంటే 50 మంది అమ్మాయిల ఫ్రెండ్స్ ఉంటారు. వీళ్ళు ఏదైనా ఒకటి అచీవ్ చేస్తే 10 మందిలో 7 అప్రిషియేట్ చేస్తే ఆ 50 మందిలో 50 మంది ఆడవాళ్ళు అప్రిషియేట్ చేస్తారు. ఓకే. సో వీళ్ళ పర్సనాలిటీ ఎట్లుంటుందంటే ఎవ్రీబడి లైక్స్ ఇట్. ఎందుకంటే వీళ్ళ ప్రైడ్ ఐడెంటిటీ ఇష్టపడతారు తప్ప వీళ్ళ ఆరగెన్స్, ప్రైడ్ బిహేవియర్ తీసుకొచ్చి ఫ్రెండ్స్ దగ్గర చూపారు. ఒక సింహరాశిలో పుట్టిన అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ ఒక నోబెల్ ప్రైజ్ వచ్చింది. అది తన ఫ్రెండ్స్ అంతా అభిమానించాలి, గౌరవించాలని కోరుకుంటారు. కానీ నెక్స్ట్ డే నుంచి నాకు ఈ అచీవ్మెంట్ వచ్చింది, మీ స్థాయి అది, నా స్థాయి ఇది అని మాట్లాడారు. అంత మోడెస్ట్ ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం అచీవ్మెంట్ ఎప్పుడు కూడా వీళ్ళు పీక్స్ అట్ హై లెవెల్ అంబిషన్స్, గోల్స్ పెట్టుకుంటారు. అంటే వీళ్ళు అచీవ్ అవ్వాలి కానీ ఆ అచీవ్మెంట్ ని పర్సనలైజ్ చేసుకో. ఓకే. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ఇంకా సాధించాలి అన్నట్టు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు నిరంతరం ఒక ప్రయాణం చేస్తూనే ఉంటారు ఈ బయట ప్రపంచంలో. సో ఈ పర్సనాలిటీని మనం ఎందుకు తీసుకోవాలంటే, ఇందులో సింహరాశిలో పుట్టిన అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ తొందరగా ఆకర్షింపబడతారు. వీళ్ళు ఆకర్షించుకోవడం కాదు, వీళ్ళు చేసే పని, వీళ్ళ ఆలోచన, వీళ్ళ చురుకుదనము, వీళ్ళ మాటకారితనము, ప్రశ్నించే విధానం, ఇవన్నీ కూడా స్కూల్లో మనం చూస్తుంటాం. కొంతమంది అట్రాక్టివ్ చిల్డ్రన్ ఉంటారు స్కూల్లో, అర్థమైందా? కోతి పనులు చేసేవాళ్ళు, నాటీగా ఉండేవాళ్ళు, హ్యూమరస్గా ఉండేవాళ్ళు. ఈ సింహరాశి వాళ్ళకి ఏంటంటే స్పాంటేనియస్ హ్యూమర్ ఉంటుంది. నేను చూసిన బెస్ట్ హ్యూమరస్ పీపుల్లో మేషరాశి వాళ్ళని చూస్తే తర్వాత సింహరాశి వాళ్ళని చూస్తారు. కాకపోతే ఈ సింహరాశి వాళ్ళు ఏంటంటే ఎదుటి వాళ్ళు గాలి తీసేలాగా ఉంటుంది హ్యూమర్ ఎప్పుడు.
సో వీళ్ళలో ఒక మైనస్ పాయింట్ ఏంటంటే వీళ్ళు తొందరగా ఎదుటి వ్యక్తులు మనోభావాలను అర్థం చేసుకోకుండా కూడా చాలా సందర్భాల్లో హ్యూమరస్గా బిహేవ్ చేస్తారు. కానీ తర్వాత తెలుస్తుంది వాళ్ళకి ఏంటంటే అరే మనం ఇట్లా అనడం వల్ల అవతలుడు హర్ట్ అయ్యాడు, ఇట్లా అనేసాడు వీడని. ఇంకోటి వీళ్ళు ముందు హ్యూమరస్గా ఉంటారు, వెనక కూడా హ్యూమరస్గా ఉంటారు. కానీ వాల్యూస్ వెనక ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. ఒక వ్యక్తితో రిలేషన్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తికి వెనకకు వెళ్ళి ఆ వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడరు, ఏదున్నా ముఖం మీదే స్ట్రైట్గా ఉంటారు. వీళ్ళ గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే వీళ్ళ ఒపీనియన్ని నిర్దాక్షిణ్యంగా ఫెయిర్గా చెప్తారు. వీళ్ళు ఒపీనియన్ చెప్తున్నప్పుడు వాళ్ళకి చాలా క్లారిటీ ఉందని మీకు తెలిసిపోతుంది. సో అమ్మాయిలకు కానీ అబ్బాయికి కానీ సింహరాశిలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే ఒక చిన్న థిన్ లైన్ ఏంటంటే మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి డాగ్మాకి ఒక థిన్ లైన్ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే ఏంటంటే మన ఆత్మవిశ్వాసంతో మనం అనుకున్నది ఆచరణలో పెట్టి అది ప్రపంచానికి చూపించడం కోసం మనం నిరంతరం ప్రయత్నం చేసి సాధించి నిజాయితీగా దాని మీద మనం ఒక క్లారిటీకి వస్తాం. ఇది ఆత్మవిశ్వాసంతో చేసే పని. డాగ్మా ఏంటంటే మూర్ఖత్వం. వీళ్ళు చేసేది చెప్పేటప్పుడు చాలా విషయాల్లో వీళ్ళకి అవగాహన ఉందా లేదా, వీళ్ళు చేస్తున్న పనికి కాన్సిక్వెన్సెస్ ఇది అని వీళ్ళకి ఎవరైనా వీళ్ళ పార్ట్నర్స్ కానీ గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ కానీ చెప్పినప్పుడు వినరు. ఈ వినకపోవడము అంటే వీళ్ళ ఎబిలిటీకి మించినటువంటి మాట్లాడడం, వీళ్ళు ఏదైనా చేసేస్తాను ఆప్టిమిజం, ఆశావాదం, నేను చేసేస్తాను అయిపోతుంది అనే యాంగిల్లో వీళ్ళు ఉండడం వల్ల వీళ్ళు చాలా సందర్భాల్లో ప్రూవ్ చేసుకోలేక ఏ సొసైటీలో అయితే వీళ్ళు చెప్పుకున్నారో ఆ సొసైటీకి వెళ్ళరు. ఓకే, అంతేకాదు అక్కడ బాగా హైప్ ఇచ్చేసారు కదా, వెళ్ళరు. సో ఈ లక్షణాల వల్ల కూడా చాలా మంది ఏంటంటే అబ్బాయిలు అమ్మాయిలు కూడా ఈ వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళ మాటల్లో ఉన్నటువంటి హైప్కి రియాలిటీ మ్యాచ్ కానప్పుడు వీళ్ళని జోకర్ లాగా చూస్తారు. అటువంటి సిచ్యువేషన్ని వీళ్ళు ఫేస్ చేయడం మానేసి వాళ్ళతో బ్రేకప్ చేసుకుంటారు. సో చాలా మంది సింహరాశిలో పుట్టిన అమ్మాయిలు అబ్బాయిల బ్రేకప్కి వన్ ఆఫ్ ద రీజన్స్ ఏముంటుందంటే ఈ అచీవ్మెంట్ ఓరియంటేషన్, వర్బలైజేషన్, వర్బల్లీ కమ్యూనికేటింగ్, దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, దిస్ విల్ హ్యాపన్, టుమారో ఆన్వర్డ్స్ ఐ విల్ బి లైక్ దిస్ అనే ఒక ప్రైడ్తో పాటు కన్ఫామ్గా చెప్తారు ఏంటంటే నేను చేసేస్తే అయిపోతుందని చెప్తారు. కానీ వాళ్ళకి సెల్ఫ్ సస్పీషియస్నెస్ అనే ఒక పర్సనాలిటీ ఉంటుందని వాళ్ళు గ్రహించరు. దే డోంట్ క్విక్లీ బిలీవ్ ఎనీవన్ లైక్ కర్కాటక రాశి. కర్కాటక రాశి లాగా వీళ్ళు గుడ్డిగా ఎవరు నమ్మరు. పూర్తి ఆధారాలు ఉంటే కూడా వీళ్ళకి డౌట్ ఉంటుంది. సో చూసేవాళ్ళు ఏమనుకుంటారు, వీడు అనుమానిస్తున్నాడు ఏమనుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ మీద అనుమానం ఉంటుంది. ఇది అంతర్లీనంగా ఉంటుంది. వీళ్ళు చెప్పుకున్న దానికి చేసేదానికి ఎప్పుడైతే మ్యాచ్ కాదో అప్పుడు వీళ్ళు డిఫెన్స్లో పెడతారు. నేను కొన్ని వందల వేల మందిని సింహరాశిలో పుట్టిన అమ్మాయిలని అబ్బాయిలని నేను చూశాను కదా. సింహరాశిలో పుట్టిన అమ్మాయిలే ఎక్కువ మోర్ రొమాంటిక్, దే ఆర్ మోర్ ఎంతూజియాస్టిక్, దే ఆర్ మోర్ క్రియేటివ్ మగవాళ్ళ కంటే. మగవాళ్ళు ఒక 2 ప్రయత్నాలు చేసి కాలేదు అనుకుంటే చాలా చాలా ఆత్మరక్షణ ధోరణిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళు పోషించాల్సిన ఫ్యామిలీ ఉంటుంది కదా సార్. అలా టాకింగ్ అబౌట్ వాలంటైన్, ఐ యామ్ టాకింగ్ అబౌట్ వాలంటైన్, నాట్ మ్యారీడ్ పీపుల్. మీరు పర్సనలైజ్ చేసుకోకండి. అంటే ఇది మనం వ్యాలంటైన్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఎక్కడైనా కానీ ఏ సందర్భంలో అయినా కానీ ఈ టెండెన్సీ వల్ల వాళ్ళు చాలా సందర్భాల్లో వాళ్ళ అభిప్రాయాలు అది మరీ నిర్దాక్షిణ్యంగా మూర్ఖంగా డామినేట్ చేస్తున్నట్టు చెప్పడం కంటే వాళ్ళు చేసేది సీక్రెట్గా పర్ఫామ్ చేసి, ఈ లక్షణం మీకు తులారాశి వాళ్ళకు ఉంటుంది. తులారాశి వాళ్ళు వాళ్ళ పర్ఫార్మెన్స్ చేసి ప్రపంచానికి చూపించే వరకు కూడా మీకు పూర్తిగా తెలియదు. సో వాళ్ళంతా గోప్యంగా ఉంచుతారు. ఈవెన్ మకర రాశి వాళ్ళు కూడా అలా ఉంటారు. ఈవెన్ కర్కాటక రాశి వాళ్ళు కూడా వాళ్ళకి హైప్ నచ్చదు. వాళ్ళు ఎంత అచీవ్ చేసి ఏం చేసినా మోడెస్ట్గా ఉంటారు. మోడెస్ట్గా ఉండడానికి ఇష్టపడతారు. ప్రపంచం అంతా గుర్తించాలి, హైప్, సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, ఐడెంటిటీ, అంటే ఏ కారణం లేకుండా కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం లైమ్ లైట్లోకి వచ్చేయాలి అనేటువంటి దాన్ని సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసేటువంటి రాశి కర్కాటక రాశి. కానీ వీళ్ళు ప్రతిదీ కూడా అటు కుటుంబంలో, సమాజంలో, అన్ని రంగాల్లో కూడా వీళ్ళు నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలి, అందరు నన్ను ఫాలో అవ్వాలి అనేటువంటి ఒక ఓవర్ ఆప్టిమిజం అని కూడా చెప్పొచ్చు. అది సింహరాశి ఈ లక్షణాల వల్ల చాలా సందర్భాల్లో ఈ ఈగోసెంట్రిజం అన్నది గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మధ్యలో వచ్చేస్తుంది. అయితే వీళ్ళతో డిస్లాయల్ గా ఉన్న, బ్యాక్ స్టాప్ చేసిన వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది వీళ్ళతో ఉండే పార్ట్నర్? వీళ్ళు కర్కాటక రాశి లాగానే వీళ్ళు కూడా ఎదుటి వ్యక్తి సమస్య చెప్పినప్పుడు ఆ సమస్యని విని పరిష్కరించేటట్టుంటే చేసి, అందులో నిజంగా చెప్పిన దాంట్లో అవతల వాళ్ళు ఎంతవరకు నిజాయితీగా చెప్పారు అన్నదానికన్నా ఎక్కువగా వీడు నాకు చెప్పాడు, ప్రైడ్ ఉంటుంది చూడండి, నేను నాకు చెప్పాడు, నేను తప్ప ఎవడు సాల్వ్ చేయలేడు. ఈగో కాదు కానీ ఒక టైప్ ఆఫ్ స్పెషల్ ఐడెంటిటీ, ప్రైడ్.
ప్రైడ్ అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ ఒక సింహరాశి వాళ్ళు సైకాలజిస్ట్ చేయడం అనుకోండి, సైకాలజిస్ట్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రాబ్లం విని ఆ ప్రాబ్లం సైకాలజిస్ట్ గానే సాల్వ్ చేస్తాము. సాల్వ్ చేసి దాంతో డిటాచ్ అవుతాం మేము. గుర్తుపెట్టుకోండి, ఆ పేషెంట్ ప్రాబ్లం పేషెంట్దే, క్లయింట్ ప్రాబ్లం క్లయింట్దే, మాది కాదు. వాళ్ళు అందులో పర్ఫార్మర్స్, మేము స్పెక్టేటర్స్. ఈ డిటాచ్మెంట్ తోనే మేము వర్క్ చేస్తాం. కానీ సింహరాశిలో పుట్టిన వాళ్ళు ఆ పర్సంటేజ్ ఆఫ్ మర్డ్, ఆ బురద ఉంటుంది చూడండి, వాళ్ళ ఎమోషనల్ మర్డ్ అది అంటించుకుంటారు వీళ్ళు. అందుకే చూడండి, మీరు ఏ సింహరాశి వాళ్ళని కదిలించినా వాళ్ళ గతము, కుటుంబం గురించి, అంటే వాళ్ళ అక్క చెల్లెలు అన్నదమ్ముల గురించి లేదా స్నేహితుల గురించి పక్కా చెప్తాడు. అది చెప్పేటప్పుడు కంట్లో నీళ్లు తిరుగుతుంటాయి కానీ దాన్ని బలవంతంగా గేట్లేసి ఆపుతారు వాళ్ళు. ఎందుకు? వీళ్ళు పైకి కనిపించరు, వీళ్ళ పైకి బయట ప్రపంచాన్ని కనిపించేది ప్రైడ్ ఒకటే, కానీ లోపల చాలా సున్నితమైన భావోద్వేగాలు, ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉంటే చూడలేనట్టు సున్నితత్వం, అరే మనం హెల్ప్ చేద్దామని ఇనిషియేషన్, ఇవన్నీ ఉంటాయి. కానీ అది ప్రేమ వ్యవహారంకి వచ్చినప్పుడు ఎవరన్నా బ్యాక్ స్టాబింగ్ చేశారంటే, బ్యాక్ స్టాబింగ్ చేసేలా ఎవరు చేస్తున్నారు? వీళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు కదా. ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు ఎదుటి వ్యక్తులు ఎవరైనా అలా మోసం చేశారు, అమ్మాయి సింహరాశిలో అమ్మాయిని కానీ సింహరాశిలో అబ్బాయిని, అమ్మాయి ఎక్స్క్యూజ్ చేయదు, అబ్బాయిలు చేస్తారు. అబ్బాయిలు కూడా ఎలా చేస్తారంటే, ఒకవేళ వాళ్ళు వచ్చి అలా గర్ల్ ఫ్రెండ్ ఫామ్ లో ఎప్పుడన్నా రిలేషన్ బ్రేకప్ అయితే వాళ్ళని ఫ్రెండ్ లాగా తీసుకుంటారు. అంతేకాని మళ్ళీ ఇంకోటి కూడా మీకు ఫ్యాక్ట్ చెప్పాలి, ఒక గతంలో తీరని కోరికలు ఏమంటే కూడా తెచ్చుకుంటారు. వీళ్ళు దేన్నైనా క్యాపిటలైజ్ చేసుకోవడంలో సింహరాశి వాళ్ళంతా సూపర్ బ్రెయిన్ వర్క్ ఉండదు. సో గతంలో తీరని ఏమైనా ఉంటే తీసుకుంటారు, లేదా స్నేహితులు చూస్తారు తప్ప. అదే మీరు సింహరాశిలో అమ్మాయిలను చూసుకోండి, వాళ్ళు ఎవరైనా వీళ్ళతోని చీటింగ్ చేసినా, బ్యాక్ స్టాబింగ్ చేసినా, డిస్లాయల్ గా ఉన్నా కానీ నిర్దాక్షిణ్యంగా, అంటే కట్ త్రోట్ అంటారు చూడండి, అలా కట్ చేసి పడేస్తారు. వాళ్ళు ఎక్స్క్యూజ్ కూడా చేయరు. ఎందుకంటే వీళ్ళు చాలా చాలా మటుకు కూడా వీళ్ళు 90% వీళ్ళ లాయల్టీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఎదుటి వ్యక్తుల్లో లేనప్పుడు అది వీళ్ళు భరించలేరు. అయితే సింహరాశి వ్యాలంటైన్ లో లవ్ పర్సెంటేజ్ ఎంత, అలాగే లస్ట్ పర్సెంటేజ్ ఎంత? సింహరాశి మగవాళ్ళు అంటే నేను చెప్పేది 10 మందిలో 6 వాళ్ళు రెగ్యులర్ బయాలజికల్ సెక్షువల్ ఇంటరాక్షన్ లేకుండా ఉండలేరు అని బుక్స్ లో రాసి ఉంటుంది. వాళ్ళ పర్సనాలిటీ కూడా చాలా మంది అంటే మగవాళ్ళ పర్సనాలిటీ సింహరాశిలో వాళ్ళది చాలా మంది ఆడవాళ్ళు ఇష్టపడేటువంటి రాశుల్లో అది ఉంటుంది. 12 రాశులలో మీరు ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళ రాశుల యొక్క లక్షణాలు తెలిసి ఉంటే వాళ్ళ ఫస్ట్ చాయిస్ మాత్రం డెఫినెట్లీ ఈ సింహరాశి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు బేసికలీ వెరీ రొమాంటిక్, వెరీ గుడ్ కమ్యూనికేటర్స్, వెరీ గుడ్ అట్ క్యారింగ్ దర్ పర్సనాలిటీ, చాలా అలర్ట్గా, చాలా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు. కానీ బట్ ఎట్ ద సేమ్ టైమ్ దే ఎక్స్పెక్ట్ ద ప్రాక్టికల్ సైడ్ ఆఫ్ ద రిలేషన్ ఫర్ ష్యూర్. అంటే ఏంటి, వాళ్ళు దే ఆర్ వెరీ గుడ్ పర్ఫార్మర్స్ ఆన్ ద బెడ్ అండ్ వెరీ ఇన్నోవేటివ్, వెరీ రొమాంటిక్ అని కూడా ఆస్ట్రాలజీలో ఉంటుంది. అదే మీరు అమ్మాయిల జోలికి వచ్చారనుకోండి, అమ్మాయిలు ఎంత అగ్రెసివ్గా ఉంటారో బయట బిహేవియర్ అంతా కూడా, అదే వన్స్ ఇట్ కమ్స్ టు ద పర్ఫార్మెన్స్ ఆన్ ద బెడ్ దే లుక్ వెరీ సెన్సిటివ్, వెరీ సాఫ్ట్, దే లైక్ టెండర్ టచ్, టెండర్ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్. దే ఆర్ నాట్ దట్ అగ్రెసివ్ ఆన్ ద బెడ్ యాజ్ పీపుల్ బోర్న్ ఇన్ సింహరాశి మేల్ కేటగిరీ. సో ఈ లస్ట్ పర్సెంటేజ్, మీరు లవ్ పర్సెంట్ అంటే వీళ్ళు డెఫినెట్లీ 50% చెప్పచ్చు. దే ఆర్ ఈక్వల్లీ లవ్ ఈక్వల్లీ దే ఆర్ ఇన్ టు లస్ట్ రిలేషన్స్. సో రెండు వాళ్ళకి అంటే ఒకటి ఎమోషనల్ కంఫర్ట్ కావాలి, ఇటు మెటీరియల్ కంఫర్ట్, బయాలజికల్ డిజైర్ కావాలి. అయితే వీళ్ళు సక్సెస్ఫుల్ వ్యాలంటైన్ అవ్వాలి సింహరాశి వాళ్ళు అంటే వాళ్ళకి ఇచ్చే సజెషన్స్ ఏంటి మీరు? వీళ్ళు సక్సెస్ఫుల్ ఉండాలి అంటే వీళ్ళు ఒకటి తెలుసుకోవాలి, ఏంటంటే వీళ్ళు ఒక రిలేషన్లో ఎమోషన్ని మాత్రమే కన్సిడర్ చేసేటప్పుడు ఎమోషన్ని మాత్రమే ఎక్స్ప్రెస్ చేయాలి. ఒకసారి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అయిపోయిన తర్వాత అటువైపు నుంచి కూడా ఎమోషనల్ రెసిప్రొకేషన్ ఉంటుంది, పార్ట్నర్ నుంచి కూడా. ఒక్కసారి కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత ఈ రెండో యాంగిల్కి వస్తారు వీళ్ళు. ఎమోషన్తో పాటు ఆబ్జెక్టివ్ బెనిఫిట్స్ ఏంటి, మెటీరియలిస్టిక్ బెనిఫిట్స్ ఏంటి అని కూడా ఆలోచిస్తారు. ఎమోషనల్ గా తొందరగా ఎందుకు కమిట్ అయిపోతారంటే బికాస్ దే వాంటెడ్ టు హ్యావ్ ఫిజికల్ ఇంటిమసీ. Once the physical intimacy starts, they will start analyzing what is the next material benefit. సో ఇది వీళ్ళల్లో పైకి కనపడకుండా అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికి ఉంటుంది. సో వాళ్ళ మనసులో ఉన్నటువంటి ప్రేమతో పాటు వాళ్ళకి ప్రాపంచిక సుఖ సంతోషాలు ఏమి కోరుకుంటున్నారు అన్న విషయంలో కూడా రెండు ఒకటేసారి తీసుకెళ్ళాలి తప్ప ముందు ఎమోషన్ పెట్టి ఎమోషనల్ గా వీళ్ళు ట్యూన్ అయిన తర్వాత ఆబ్జెక్టివ్ గా
వాళ్ళకి కావాల్సింది పెట్టడం అన్నది కొంచెం వీళ్ళు ఆలోచించుకోవాల్సిన విషయం. అది ముఖ్యంగా అమ్మాయిలు అయితే, సింహరాశిలో పుట్టిన వాళ్ళు అమ్మాయిలు కూడా 10 మందిలో 6 మాత్రమే ఇది వర్తిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.